12 మంది శిష్యుల్ని యేసు ప్రభు వెంటబెట్టుకు తిరిగాడు. పేతురు, యాకోబు, యోహానుని తీసుకుని ప్రతిరోజు ప్రార్థనకి వెళతాడు. మీరందరూ చెప్పండి, ఇస్కరియోతు యోధ యేసుతో కొండకు ప్రార్థనకు వెళ్ళాను అని ఎక్కడైనా చదివారు బైబిల్లో? ఏంటి అట్ట చూస్తున్నారు? నా తెలుగు అర్థమవుతుందా? ఎప్పుడైనా ఇస్కరియోతు యేసుతో కూడా ప్రార్థనకు వెళ్ళిన మాట ఎక్కడా కనపడదు. ఉండేది ఎవరి సంఘం? సొమ్ము ఎవరిది? సంచి ఎవరిది? అధికారం ఎవరిది? దేవుడు నీకేమి ఇచ్చాడు? పొలం ఇచ్చాడా? స్థలం ఇచ్చాడా? భార్యను ఇచ్చాడా? పిల్లల్ని ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? ముచ్చేవాడి పిల్లలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశాడుగా. ఇప్పుడు బతికున్నామంటే దేవుని కృప. ఓ రకంగా చెప్పాలంటే ఆకాశం, భూమి, నేల, నీరు, నిప్పు మొత్తం ఇచ్చాడు. దేనికి పనుగట్టుకోవాలి. మరి ఇన్ని చేస్తే నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలిగా. ఏం సహోదరులారా మాట్లాడరే? ఎవరి సొత్తు? సొమ్ము అయింది. నేల తెచ్చామా? ఆయుష్ తెచ్చామా? వర్షాన్ని తెచ్చామా? అసలు ఏం పట్టుకురాలి? అన్నీ ఇచ్చాడు కదా. ఇంత తిన్నాక ఇస్కరియోతు యోధ, అయ్యో ఇంత సంఘంలో నాకు ఈ పదవి ఇచ్చాడే, నాకు ఇంత కృపిచ్చాడే, ఇంత యోగ్యత ఇచ్చాడే, సంచితో తిరుగుతున్నాను, కృతజ్ఞత ఉండాలిగా. అక్కడికి వెళ్ళి బేరం వాడి యేసు ప్రభువుని అమ్మివేశాక ఒక్కసారి అడిగి ఇస్కరియోతు యోధ, అయ్యా ఏమి సంపాదించావు? నేనా? అదిగో ఆ డబ్బులు పారవేస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ నాయకులు పొలం కొన్నారు. ఆ పొలం పేరు రక్త పొలం. అక్కడ ఏముందో తెలుసా? మనవులోని పాతి పెట్టకూడదు. పొరుగురోడు పోతా చస్తే బాటసాలను పాతి పెట్టండి అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధ సహవాసం అని దేవునితో ఉన్నట్టే ఉండి సమాధుల దొడ్డి సంపాదించాడు. పాతాళాన్ని సంపాదించారు. గుండె మీద చేయి పెట్టుకు ఆలోచించు సహోదరులారా. నాకు కాబట్టిన వాడగా, వయసులో పెద్దవాడుగా బ్రతిమలాడుతూ మీకు చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? సేవకుడితో కలిసి ఉంటున్నావా? సంఘంతో కలిసి ఉంటున్నావా? కృపలో కలిసి ఉంటున్నావా? పరిశుద్ధతలో కలిసి ఉంటున్నావా? ఇస్కరియోతుకు ఎంత యోగ్యత ఇచ్చాడు. కానీ యేసును పట్టుకునే వాళ్ళతో ఐక్యపడి అమ్ముకుని చివరికి సమాధుల దొడ్డి సంపాదించాడు. సమాధుల దండం పెట్టో సేవకుడిగా చెబుతున్నా, ఈ రోజైనా తిరిగి మనం దేవునితో ఉందుమగాక, యేసుతో ఉందుమగాక, ప్రార్థన సహవాసంలో ఉందుమగాక, పరిశుద్ధతలో ఉందుమగాక.